హైదరాబాద్లో షోలాపూర్ మరియు ముంబై వినాయకులు మీరు చిన్నవి పెట్టాలి అని అనుకుంటే ఎక్కడ దొరుకుతాయని కన్ఫ్యూజ్ అస్సలు అవ్వకండి. నాగోల్ దగ్గర మీరు మ్యాడ్ ఆర్ట్స్కి వెళ్ళే రూట్లో మనకైతే దేవా శ్రీ గణేష్ ఆర్ట్స్ వాళ్ళ వర్క్షాప్ అయితే ఉంది. సో ఇక్కడ మీకు 2 ఫీట్ 3 ఫీట్ నుండి 10 ఫీట్ ఐడల్స్ వరకు అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఒకసారి మనం లోపలికి వెళ్ళి చెక్అవుట్ చేద్దాం పదండి. సో ఫస్ట్ మనకు లాల్ బాగ్చా రాజాన్ అయితే గణపతి ఉన్నది. సో ఇది మనకు 4 to 5 ఫీట్ అయితే హైడిల్ వస్తుంది. అండ్ దానిపైన మనకు బ్యాక్ డ్రాప్తో సహా కలిపి 6 ఫీట్ వరకు అయితే ఉంటుంది అనమాట. అండ్ మీరు చూసుకున్నట్టయితే పంచ ఇదంతా కూడా వెల్వెట్ క్లాత్ తోటి చాలా నీట్ డిజైనింగ్ ఫినిషింగ్ అయితే ఇచ్చేసారనమాట. పక్కన మనకు గదతో వినాయకుడు చాలా డీసెంట్ లుక్ అండ్ క్యూట్గా ఉంది చూడండి. ఎస్థెటిక్స్ అంటారు కదా, సేమ్ అది అనమాట. అండ్ ఇది కాకుండా మనకు నెక్స్ట్ గణపతి వచ్చేసరికి లంబోదర్ మోడల్ అనమాట. నీట్గా మంచిగా మఠం వేసుకొని కూర్చొని మీరు చూసుకున్నట్టయితే బుజ్జ గణపయ్య అని అంటారు కదా, సో అదే స్వరూపం అనమాట 3 నామాలతో పాటు. అండ్ మనకు మీరు కళ్ళు చూసుకున్నట్టయితే కళ్ళు కూడా చూడండి, బ్లూ ఫినిషింగ్ నా ఫేవరెట్ అనమాట, ఆల్ టైమ్ ఫేవరెట్ బ్లూ ఫినిషింగ్. సో ఈ ఐడిల్ మనకు ఇది ఆల్మోస్ట్ ఒక 5 ఫీట్ హైట్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం చెక్అవుట్ చేస్తే మాత్రం మనకి ఇక్కడ మహారాజా స్టైల్ అనమాట. మహారాజా మోడల్లో దీనికి కంప్లీట్ ధోతీ వర్క్ అండ్ పైన మీకు పగడి చూసుకున్నట్టయితే ఇక్కడ రూబీ కూడా మనకు చాలా చాలా నీట్గా ఇచ్చారు. అండ్ మీకు బ్యాక్ డ్రాప్ ఇదంతా కూడా చాలా నీట్గా మంచి మెటాలిక్ ఫినిషింగ్ తోటి అయితే వస్తుందన్నమాట. జస్ట్ చెక్అవుట్ చేయండి, పంచ కూడా బ్లూ కలర్ చాలా చాలా బాగుంది. అండ్ మనకు కంప్లీట్ ఫినిషింగ్ అయితే చాలా నీట్గా ఉందన్నమాట. అండ్ ఇక్కడ నెక్స్ట్ ఇంకొక లాల్ బాగ్చా రాజా, ఇది మనకు రెడ్ కలర్ ధోతి తోటి అండ్ పైన షాల్వా తోటి అయితే వస్తుంది. దీనికి ఇంకా కొంచెం వర్క్ అయితే పెండింగ్ ఉంది, వాళ్ళు కుందన్ వర్క్స్ అవన్నీ కూడా చేస్తారనమాట. అండ్ బ్యాక్ డ్రాప్ మనకు బ్యాక్గ్రౌండ్ కూడా ఒకటి వస్తుంది, సేమ్ అట్లా మెటాలిక్ ఫినిషింగ్లోనైతే వస్తుంది అనమాట. ఇది కూడా చాలా బాగుంటుంది చూడండి. మీరు డెఫినెట్గా తొందరగా రండి, మీరైతే బుకింగ్ చేసుకోవడం చాలా చాలా బెటర్ అని నేను అంటాను. ఎందుకనంటే లాస్ట్ మూమెంట్లో మీకైతే అస్సలు ఇలాంటి ఐడల్స్ అయితే ఉండవు, ఎందుకంటే హ్యూజ్ డిమాండ్ ఉంటుంది. ఇది మనకు చందన్ కలర్లో ఉంది బాడీ, అండ్ ఇందాకది అయితే నార్మల్ బాడీ కలర్ అనమాట. సో ఇది చందన్ కలర్ బాడీ ఇది. అండ్ నెక్స్ట్ ఇది చింతామణి మోడల్ అనమాట, ఇది కూడా ఒకటి. సో మీరు చూసుకున్నట్టయితే చాలా నీట్గా చాలా పెద్దగా ఉందన్నమాట వినాయకుడు. ఆల్మోస్ట్ మీకు ఇది ఒక 7 ఫీట్ వస్తుంది చూడండి, చాలా బాగుంది ఇది గణపతి అయితే మాత్రం. అండ్ నెక్స్ట్ పండిత్ గణేష్. మీరు పండిత్ గణేష్ పండితుడి రూపంలో అంటే ఎంత బాగా, అంత కామ్గా, అంత శాంతంగా తెల్ల ధోతితో ఎంత బాగా కూర్చున్నాడు చూడండి. నాకైతే పర్సనల్గా చాలా చాలా బాగా నచ్చింది గణపతి. అండ్ వీళ్ళ దగ్గర ఐడియల్స్ అయితే చాలా కంప్లీట్ అసలు మంచి ఫినిషింగ్ తోటి అయితే ఉన్నాయన్నమాట. మీరు జస్ట్ చెక్అవుట్ చేయండి, చాలా చాలా బాగున్నాయి. అండ్ మ్యాక్సిమం అన్ని గణపతికి ఐస్ అయితే బ్లూ ఇచ్చారు, చాలా చాలా బాగున్నాయి అవన్నీ. అండ్ సేమ్ మోడల్ అది మీకు ఏదైతే బ్లూ ధోతి తోటి ఉందో ఇక్కడ మనకు రెడ్ ధోతి ఉందన్నమాట. రెడ్ ధోతి తోటి కూడా చాలా చాలా బాగుంది ఇది. అండ్ మీరు నెక్స్ట్ లుక్ చేస్తే మాత్రం మనకు క్యూట్ గణపతి ఉన్నది. ఇది మనకు బాల్ గణేష్ మోడల్ అనమాట. సో దీనికి మనకు గ్రీన్ ఐస్ అయితే వచ్చినాయి, చాలా బాగుంది చూడండి. సో గ్రీన్ ఐస్తో పాటు మనకు లోటస్ మీద కూర్చొని ఉన్నది అండ్ ఆరెంజ్ కలర్ పంచ ఇది. సో సేమ్ మోడల్ ఇది మనకి ఇంకొక కలర్ కూడా ఉంది, నేను అది మీకు సేమ్ ఐడియా మనకు ఇదే వీడియోలో నేను కవర్ చేస్తాను. ఈ బాడీ కలర్ అయితే చందన్ కలర్ వచ్చేసింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు మహారాజా స్టైల్. సో ఇది మహారాజా స్టైల్ మోడల్, కంప్లీట్ ధోతి ఫినిషింగ్, ధోతి వర్క్ అయితే ఉంది. అండ్ బ్యాక్ డ్రాప్ వచ్చేసి మనకు రామ్ మందిర్ ప్లస్ హనుమాన్ అవతార్ అయితే ఉందన్నమాట. చాలా బాగుంది చూడండి ఇది కూడా. అండ్ ఇది మనకు రెగ్యులర్ మోడల్ ఇది, కాకపోతే లంబోదర్ స్టైలే, సేమ్ కూర్చొని బొజ్జ గణపయ్య నిండుగా కూర్చొని అయితే ఉన్నాడు, చూస్తున్నాడు అందరినీ. సో ఇది కూడా నాకు క్యూట్గా అనిపించేది అయితే ఐస్ బాగ్, చాలా బాగుంటాయి. అండ్ నెక్స్ట్ లాల్ బాగ్ మోడల్, ఇది వన్ ఆఫ్ ద లాల్ బాగ్ మోడల్ అనమాట. ఇది కూడా మనకు బ్యాక్ డ్రాప్ ఫ్రేమ్ తోటి అయితే వస్తుంది, చాలా చాలా బాగుంది చూడండి. మీరు ఆ మెటాలిక్ ఫినిష్ అయితే చాలా చాలా బాగా వస్తుంది. అండ్ నెక్స్ట్ మనకు గణపతి చాలా బాగుంది, ఇది కూడా చూడండి. మనకు అలా ఒక సింహాసనం మీద కూర్చున్నట్టు చాలా బాగుంది చూడండి. అండ్ ఇందాక నేను మీకు ఏదైతే చెప్పానో బాల్ గణేష్ మోడల్లో సేమ్ ఇందాక అది ఆరెంజ్ కలర్, అండ్ ఇది ఇప్పుడు పింక్ కలర్ అనమాట. పింక్ కలర్ ధోతితో పాటు చాలా చాలా బాగుంది, ఇది క్యూట్ ఉంది చూడండి. ఇది కూడా చాలా క్యూట్ ఉంది. దీన్ని నేను మీకు షార్ట్స్ కూడా నేను అప్లోడ్ చేస్తాను చూడండి, చాలా బాగున్నది ఇదైతే.
ఒక పైన జటం అది అంటారు కదా, సో అది కూడా చాలా చాలా నీట్గా ఉంది, బాగుంది. అండ్ ఇది ఇంకొక మోడల్, సేమ్ ఇందాక మనం చూసినట్టే అక్కడ గ్రే కలర్ బాడీ వచ్చింది, అండ్ ఇది మనకు నార్మల్ బాడీ కలర్ అనమాట. చాలా బాగుంది ఇది కూడా సేమ్. మనకు పైన మీరు చూసుకున్నట్టయితే పగడి ఇవంతా కూడా చాలా బాగా వచ్చింది. అండ్ నెక్స్ట్ ధోతి కలర్, అది కూడా బాగుంది. ఇదైతే చాలా బాగుంది, విష్ణుమూర్తి కలర్ లాగా అనమాట. అసలు వినాయకుడు మీరు లైవ్లో చూస్తే చాలా డిఫరెంట్ ఉంటుంది. మీరు చూసుకున్నట్టయితే చూడండి, అసలు కళ్ళు కానీ ఆ ఫినిషింగ్ చూడండి ఎంత బాగున్నదో. చాలా దగ్గరగా నేను మీ అందరికీ నేను చూపించడానికి ట్రై చేస్తాను. నేను ప్రతి ఒక్కటి డీటెయిల్గా నేను మీకు వర్క్ అయితే చూపిస్తాను. నేను చాలా బాగుంది ఇది. సో ఇది ఇంకొక లాల్ బాగ్చా రాజా మహారాజ్ అనమాట. సో ఇందాక మేము చూపించాను కదా, ఆల్మోస్ట్ సేమ్, కాకపోతే ఇది డిఫరెంట్ బాడీ కలర్ అయితే వచ్చింది. అండ్ పంచా ఇదంతా కూడా డిఫరెంట్ ఉంది. బ్యాక్ డ్రాప్ కూడా మెటాలిక్ ఫినిషింగ్ అయితే వచ్చింది, చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ ఇది మనకు బాడీ కలర్ అయితే చూసుకుంటే చాలా బాగుంది చూడండి ఇది. సో ఇది మీకు లో లైటింగ్లో ఇట్లా ఉంది కానీ, బట్ లైటింగ్ అయితే చాలా బాగుంటుంది. ఇదిగోని చూడండి, చాలా దగ్గరగా డీటెయిలింగ్ అయితే నేను చూపిస్తాను మీకు. చాలా క్లాసీగా ఉంది ఇదైతే. సో ఫార్ నేను అన్నిట్లో ఇప్పుడు చూసిన వాటిల్లోనైతే ఇది చాలా చాలా క్లాసీ ఉంది. చాలా నీట్గా వైట్ పంచాతో అయితే చాలా డీటెయిలింగ్ అయితే బాగుంది ఇది. సో ఇది ఇంకొకటి సేమ్ మనకు బొజ్జ గణపయ్య మోడల్ అనమాట. ఇది కూడా చూడండి. సో ఈ బాడీ కలర్స్ అనేది ఇయర్ చాలా ఎక్కువ తెచ్చినారు వీళ్ళు, కౌంట్ కూడా చాలా బాగున్నాయి. కానీ అసలు దీనికి ఆ బ్లూ ఐస్ అనేది, ఆ మెటాలిక్ ఫినిషింగ్ అనేవి కూడా చాలా చాలా నీట్గా వచ్చినాయి. యా, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇదైతే శివాజీ మహారాజ్ మోడల్ అనమాట. సో మనకు పంచ ఇదంతా ఆరెంజ్ కలర్ వెల్వెట్ క్లాత్ అయితే ఇచ్చారు, చాలా బాగుంది ఇది కూడా. అండ్ క్లోజ్ లుక్ చూసుకుంటే ఐస్ ఇదంతా అయితే ఎంత బాగున్నాయి చూడండి, అసలు ఎంత నీట్గా ఉన్నాయి, చాలా నీట్గా ఉన్నాయి. సో ఇవన్నీ చిన్న ఐడల్స్ అనమాట. వీళ్ళ దగ్గర చిన్న ఐడల్స్ అంటే ఆల్మోస్ట్ ఇవి ఒక 3 feet అయితే ఉంది. సో ఈ 3 feetsలో కూడా చాలా చాలా బాగున్నాయి అన్నీ. మీరు చెక్ చేసుకోండి. మీరు కూడా మీరు అపార్ట్మెంట్స్లో కానీ ఎవరైనా పెట్టాలి అని అనుకుంటారు కదా, సో అపార్ట్మెంట్స్లో పెట్టే వాళ్ళకు ఈ ఐడల్స్ అయితే చాలా వర్త్ అండ్ పర్ఫెక్ట్గా ఉన్నాయి. సో చూసినారు కదా, ఇవి జస్ట్ ఓన్లీ శాంపుల్ మాత్రమే. షెడ్ ఇంకా చాలా చాలా ఖాళీగా ఉంది, ఎందుకనంటే చాలా కస్టమైజ్డ్ గణేష్ అయితే ఈసారి పర్ఫెక్ట్ హ్యాండ్ పిక్డ్ గణేషెస్ అయితే వస్తున్నాయనంట. స్టే ట్యూన్, మనం part 2 వీడియో కూడా తీద్దాం ఇక్కడ వచ్చి. అండ్ ఈ షెడ్ మొత్తం ఫుల్ అయిపోతుంది తొందరలో. ఓకే, సీ యూ ఆల్, బై.